ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మీద ఈ మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణ అక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు 20 సంవత్సరాల తర్వాత 2026 సంవత్సరం అదే తారీఖు జూలై 4 నాడు మీ అభిమాన నాయకుడు నా ప్రియ మిత్రుడు జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఆనాడు మీరు నాటిన మొక్క ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి వృక్షమై దశ దిశ నిర్దేశం చేసే అవకాశాన్ని మీరు అందించినందుకు కృతజ్ఞత తెలియజేయడానికి ఇంత అద్భుతమైన సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రుడు అనిరుద్ధును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మరో ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు పట్టి విక్రమార్క గారిని, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారిని, ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారిని, అదేవిధంగా మీ అభిమాన నాయకులు ఈ ప్రాంతంలో శాసనసభ్యుడుగా పార్లమెంటు సభ్యుడిగా మల్లు అనంతరాములు గారి వారసుడుగా ఈనాడు పేదలకు సేవలు అందిస్తున్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ సలహాదారులు పెద్దలు జితేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా దేవరకద్ర శాసనసభ్యులు మిత్రులు మధుసూదన్ రెడ్డి గారిని, కల్వకుర్తి శాసనసభ్యులు మిత్రులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని, షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారిని, నా సొంత గ్రామానికి శాసనసభ్యులైన అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ గారిని, అదేవిధంగా వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారిని, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారిని, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, మాజీ శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి ప్రియమిత్రులు సంపత్ కుమార్ గారిని, స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి గారిని, మరో చైర్మన్ మాజీ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు ఒబేదుల్లా కోత్వాల్ గారిని, మరో కార్పొరేషన్ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య యాదవ్ గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరి జిల్లా ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు, జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో పాటు నా ప్రాణ సమానులైన మిడ్జిల్ మండల యొక్క సోదరీమణులు వేలాదిగా ఈరోజు ఇక్కడికి తరలి వచ్చి మా సోదరుడు, మా మిత్రుడు, మా సహచరుడు మాతో పాటు గ్రామాలు తిరిగి తండాలు పర్యటించి ఈ ప్రాంత సమస్యలు తెలిసిన
మేము ఎప్పుడైనా అన్న అని పిలుచుకునే మా రేవంత్ అన్న వచ్చిండు కలవాల్సిందే అని చెప్పి నాడు వేలాదిగా మీరు వచ్చి ఒక పక్కన ఉరుములు ఉరిమిన పిడుగులు పడిన ఈ వాన తుఫాన్ అయినా కలిసి తీరవలసిందే, ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయవలసిందే అని ఒక గుండె ధైర్యంతో మీరందరు ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మన ప్రాంతానికి ముఖ్యంగా ఈ మేడ్చల్ మండలం కల్వకుర్తి ప్రాంతానికి అచ్చంపేట ప్రాంతానికి ఒకనాడు గొప్ప నాయకులు, ఈ జిల్లాకు ఒక గొప్ప నాయకత్వ బాధ్యతను నిర్వహించిన చరిత్ర ఉన్నది. నిజాం సర్కార్ నుండి స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మన జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు మొదటి ముఖ్యమంత్రిగా మన జిల్లాకే అవకాశం వచ్చింది. వారే కాదు, చిన్న వయసులో దక్షిణ భారతదేశం నుంచే తన వాగ్దాటి పటిమ, తనకున్న అపారమైన జ్ఞానాన్ని పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజా సమస్యల మీద స్పందించి దక్షిణ భారతదేశం నుంచే ఉత్తమ పార్లమెంటేరియన్గా అతి చిన్న వయసులో గౌరవించబడ్డ కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఆ జైపాల్ రెడ్డి గారిని రాజకీయాల్లోకి రావాలి, శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా రాణించాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో ప్రతిపక్షంలో రాణించాలి అని ఆయనకు తోడుండి రాజకీయంగా జైపాల్ రెడ్డి గారి ఎదుగుదలను తన చేతుల మీదుగా నడిపించిన ధ్యాప గోపాల్ రెడ్డి గారు మన మండలవాసి, గుడియాన్పల్లి వాసి. వారు జన్మదినం మొన్ననే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అదే కాదు, ఒక మహేంద్రనాథ్ ఈ ప్రాంతం నుంచి ఆదర్శంగా నిలబడ్డ గొప్ప నాయకుడు. అలాంటి ధ్యాప గోపాల్ రెడ్డి ఈ రాష్ట్రానికి, దేశానికి రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో ఉన్న పీడితులుగా, తాడితులుగా, దళితులను, గిరిజనులను, ఆదివాసీలను, బలైన వర్గాలను, మైనారిటీలను, మహిళలను పాలితుల నుంచి పాలకులుగా చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఈనాడు మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ పర్యటన, ఈ గెలుపు నాది కాదు. చాలామంది రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా గెలిచిండు, శాసనమండలి సభ్యుడిగా గెలిచిండు, శాసనసభ్యుడిగా గెలిచిండు, పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిండు, ముఖ్యమంత్రిగా గెలిచి ఈరోజు అధికారంలో ఉన్నాడు అని చాలా టీవీలు, పేపర్లు రాస్తున్నాయి. కానీ నేను ఒక్క మాట వినయంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నా. జూలై 4, 2006 నాడు గెలిచిన గెలుపు నాది కాదు, ఈ మిడ్జిల్ మండల ప్రజలది. ఈ మిడ్జిల్ గెలుపు అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నేను జడ్పీటీసీగా నామినేషన్ వేసేటప్పటికి ఈ మండలం కానీ, ఈ గ్రామాలు కానీ, ఇక్కడ ప్రజలతో నాకు పెద్దగా పరిచయం లేదు.